వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతనుకున్న ఫ్యాన్ బేస్ రాజకీయ నాయకులలో మరి ఏ రాజకీయ నాయకుడికి లేదు. అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటారు. ఇందులో వైఎస్ అంటే ఏంటి? వైఎస్ అంటే ఎదుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఈయన డిసెంబర్ 21, 1972న జన్మించారు. ప్రస్తుతం భారతదేశం 17వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రాజకీయ నాయకుడు. ఇతడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు. వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ. వైఎస్ జగన్ కి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె వైఎస్ షర్మిల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2009లో కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో తన తండ్రి మరణించడంతో ప్రజలను ఓదార్చడానికి ఆయన ఓదార్పు పాదయాత్ర ప్రారంభించారు. చివరికి అతను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తన సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. అయితే దీనికి తన తండ్రి పేరు వైఎస్ఆర్ అని పేరు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోని జమ్మలమడుగు క్రిస్టియన్ రెడ్డి కుటుంబంలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకునే రోజుల్లో టాలీవుడ్ నటుడు సుమంత్ కుమార్ యార్లగడ్డతో సన్నిహితంగా మెలిగారు. 12వ తరగతి పూర్తి చేసిన తరువాత హైదరాబాద్లోని రామ్కోటిలోని ప్రగతి విద్యాలయ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని అభ్యసించారు. 1996 ఆగస్టు 28న జగన్మోహన్ రెడ్డి భారతిని వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు లండన్ లో చదువుతుంది. అయితే ఈయన 2009లో కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే చాలా మంది శాసనసభ్యులు ఆయన ముఖ్యమంత్రి కావాలని మద్దతు పలికారు. అయితే పార్టీ నేతలు సోనియా గాంధీ మరియు రాహుల్ ఈ ఎంపికకు అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించిన తరువాత కడప లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన స్థానం నుండి వైదొలిగాడు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే 2014 ఎన్నికలలో 175 స్థానాలకు పోటీ చేసిన వాళ్ళు కేవలం 67 స్థానాలను మాత్రమే గెలుచుకున్నారు. తెలుగుదేశం పార్టీకి 47% ఓట్లు రావడంతో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. అసెంబ్లీ ప్రతిపక్ష నాయకురాలిగా మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా శ్రీరెడ్డి నవంబర్ 6న పాదయాత్ర మొదలుపెట్టింది. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో 3000 కిలోమీటర్ల వరకు కొనసాగింది. ఈ యాత్ర దాదాపు 430 రోజుల పాటు జరిగింది. ఈ పాదయాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదాన్ని కలిగి ఉంది. అంటే మాకు జగన్ కావాలి, జగన్ రావాలి అని అర్థం. ఆ తరువాత 2019 ఎన్నికలలో 175 స్థానాలకు గాను 151 స్థానాలను, 25 లోక్సభ స్థానాలకు గాను 22 స్థానాలను గెలిచారు. దీంతో 2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ అమ్మఒడి, నవరత్నాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. జగన్ అమ్మఒడి సంక్షేమ పథకం చాలా మంది నిరుపేద కుటుంబాలకు వారి బిడ్డలకు చదువుకోవడానికి ఆర్థిక సహాయంగా ఉపయోగపడేది. రైతులు, మహిళలు, వైద్యం, విద్య మరియు ప్రత్యేక వర్గాల వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే 9 సంక్షేమ పథకాలు ఉన్నాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని రాజధానిగా పేర్కొన్నాడు. తరువాత 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి దారుణంగా ఓటమి పాలయ్యారు. అయితే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి విలువ ఎంతో తెలుసా? వింటే మతిపోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి విలువ 510 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతని సంపద వివిధ ప్రయత్నాలలో అతని గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రాజకీయాలు మరియు వ్యాపారం రెండింటిలోనూ అతని ప్రయాణం కొనసాగింది. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. 2029 ఎన్నికలలో ఎవరు గెలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు వంశీ ఫర్ యూ.